అలానే మిసేస్రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డేంజర్గా మాడుతూ ఉన్నారు. భారతదేశంతో పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే భారతదేశం ఇచ్చినటువంటి ఒక షాక్కి ఆయన తేరుకోలేకపోతున్నారు. అందుకే పాకిస్తాన్ని ప్రవేశపెడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ని అమెరికా పిలిపించుకుని అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ఆయన. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, భారతదేశం మీద మేము అణు ఆయుధాలను ఉపయోగిస్తాం, అణు బాంబుని ఉపయోగిస్తాం అని అన్వర్ మునీర్ ప్రకటించడం జరిగింది. పైగా భారతదేశం ఒక అద్దాల మేడ లాంటిది, అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశం, ఆర్థికంగా బలోపేతంగా ఉంది, పాకిస్తాన్ దింపోయింది అని చెప్తూ ఒక ఖరీదైనటువంటి వెహికల్ని పాత సామాన్కి అమ్ముకున్నటువంటి ఒక ట్రక్ గుద్దితే నష్టం ఎవరికి ఉంటుంది అనేటువంటి పోలిక కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్వర్ ప్రకటించారు. అంటే ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఆయన ప్రకటించినటువంటి ప్రకటన అది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్తూనే యుద్ధం చేస్తే వాళ్ళే నష్టపోతారు, మాకేం నష్టం లేదు, మేము ఆల్రెడీ పతనంలో ఉన్నాం, మేము ఇంకా పతన స్థితికి వెళ్ళడానికి లేదు కదా అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అప్రస్తుతంగా మాట్లాడినటువంటి మాటలు. అసలు సీజ్ ఫైర్ జరిగింది, కాల్పుల విరమణ ప్రకటించారు, ఇరు దేశాలు ప్రకటించాయి. అది కంటిన్యూ కావాలి కదా ఎల్ఓసి దగ్గర. అది కంటిన్యూ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రేంజర్లు రెచ్చగొడుతూ ఉన్నారు. సరిహద్దు అమిటి ఎల్ఓసి అమిటి ఇప్పుడు సీజ్ ఫైర్ని కొన్ని చోట్ల బ్రేక్ చేశారు. ఆల్రెడీ భారతదేశం చెప్పింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం చెప్పిందంటే, ఇది తాత్కాలికమైన సీజ్ ఫైర్ అనేది. ఎప్పుడైతే పాకిస్తాన్ తోకదాడించిందో అప్పుడు మళ్ళా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ఉంటుంది, ఈ యుద్ధం ఆగిపోలేదని చెప్పి ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ అమెరికా వెళ్ళినటువంటి మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో, రెచ్చగొట్టిన ప్రకటన, దానికి అనుగుణంగా ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. కొన్ని చోట్ల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత ఆర్మీని. మరి ఇప్పుడు మళ్ళా యుద్ధం వస్తుందంటే, యుద్ధం వచ్చేటువంటి పరిస్థితుల్ని ట్రంప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకి ఒప్పించేలాగా, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి కాకుండా ఉండేలాగా ట్రంప్ వేస్తున్నటువంటి కట్టప్ప వ్యూహం ఇదంతా కూడా. సో ట్రంప్ ఏ విధంగా భారతదేశంతో డేంజర్ గేమ్ ఆడుతున్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన నోబెల్ శాంతి బహుమతి కావాలి అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 6 దేశాల మధ్య జరిగినటువంటి 6 యుద్ధాలను నేను ఆపానని చెప్తున్నారు. 6 యుద్ధాలను ఆపాను అని చెప్తూ పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని విసుగు వచ్చేలాగా వినే వాళ్ళకి ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకు చెబుతున్నారు అని అంటే, అదంతా వ్యూహాత్మకం. భారతదేశాన్ని కార్నర్ చేయాలి, భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలి. ఇది ట్రంప్ యొక్క ఆలోచన. పైగా నరేంద్ర మోడీ గారు ఈ నెలాఖరికి చైనా వెళ్తూ ఉన్నారు. చైనా వెళ్తే ఏం జరుగుతుందో ట్రంప్కి తెలుసు. చైనా, రష్యా, భారత్ 3 ఒకటైతే కనుక ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలుసు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతూ ఉన్నారు ఇండియాకి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో రాబోతూ ఉన్నారు. ఇంకొక వైపు అజిత్ దోవల్ రష్యాకి వచ్చారు. రష్యాకి వెళ్ళి అక్కడ రక్షణ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తూ, అలాగే ఇంధన ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తూ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి ట్రంప్ పాకిస్తాన్ని ఎక్కదోసేలాగా, పాకిస్తాన్ని రెచ్చగొట్టేలాగా భారతదేశం మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తామున్నాము గో హెడ్ అన్నట్టుగా పాకిస్తాన్కి హామీ ట్రంప్ ఇచ్చినట్టు ఇప్పుడు కనిపిస్తుంది. ఎల్ఓసి దగ్గర మళ్ళీ ఉద్రిక్తలు చోటు చేసుకోవడానికి కారణం ట్రంప్. దీనికి భారతదేశం ఏదో వచ్చేసి ట్రంప్ దగ్గరికి బతిమలాడుకుంటే అప్పుడు రష్యా ఆయిల్ కొనుగోలును ఆపేస్తుంది, తాను అనుకున్నది నెరవేరుతుందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి భారత దేశం చెప్తోంది.
ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ 1.0లో కానీ 2.0లో కానీ సక్సెస్ అయింది. ఆ విషయాన్ని ఆర్మీ చీఫ్ తాజాగా ద్వివేది గారు చెప్పారు. అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన చెప్పారు, సింగ్, పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బ కొట్టాము అనేటువంటి విషయాన్ని. పైగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. పుల్వామా సంబంధించినటువంటి అంశం కానీ, ఆ తర్వాత కార్గిల్ కానీ ఏ విధంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టగలిగింది భారతదేశ ఆర్మీ అనేది చెప్పారు. ఆ వీడియో కూడా పెట్టారు. ఆపరేషన్ సింధూర్ కూడా పెట్టారు. పెట్టి భారతదేశం ఎంత బలంగా ఉందో తెలియజేస్తూ ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. బాలాకోట్ దాని సంగతి ఇవన్నీ కూడా పుల్వామా తర్వాత బాలాకోట్ సంబంధించిన దాడులు ఇవన్నీ సంబంధించినట్టు కూడా కూలంకుషంగా చెప్పారు. పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగిందో కూడా చెప్పారు. పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బతిని కూడా ఇప్పుడు అమెరికా పంచం చేరి మురుగుతుంది. మరి ఇలాంటి మురుగుడు పాకిస్తాన్కి మంచిదానంటే, భారతదేశం కనుక రెచ్చగొడితే భారతదేశం పాకిస్తాన్ లేకుండా చేయగలదు. అంత సత్తా ఉందని చెప్పి ట్రంప్కి కూడా తెలుసు. అయితే అణు ఆయుధాలు ప్రయోగిస్తాం, మాది అణు దేశం, అణు ఆయుధాలు కలిగినటువంటి దేశం, అణు యుద్ధాన్ని తీసుకొస్తాం, అణు బాంబులు వేస్తాం, మాకు వచ్చే నష్టం లేదు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ స్థాయిలో రెచ్చగొట్టి పంపించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ వాతలు పెట్టుకోబోతుంది. ఇప్పటికే అనేకమైన ఆంక్షలు ఉన్నాయి. సింధూర్ జలాలు ఇవ్వట్లేదు భారతదేశం పాకిస్తాన్కి. సింధు నది మీద ప్రాజెక్టులను కట్టాలనుకుంటుంది. ఒకవేళ ప్రాజెక్టులను కడితే మిజైల్స్ తోటి కూల్చేస్తామని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నారు. అంత బలమే ఉంటే కనుక మరి సింధు జలాలని రానివ్వకుండా ఆపారు అని అంటేనే యుద్ధం జరుగుతున్నట్టే అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు కదా. మరి యుద్ధాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇవాళ కూడా సింధు నది నుంచి జలాలు ఇవ్వట్లేదు కదా. మరి ఎందుకు పాకిస్తాన్ భారతదేశం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతుంది? ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వట్లేదు కదా. మరి ఎందుకు ప్రాజెక్టులో పగలగొట్టేటువంటి సత్తా ఉంటే, అంత బలమే ఉంటే, మరి నీళ్లు తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పాకిస్తాన్ ఉంది? అందుకే పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు అనేది. ఇలాంటి వ్యూహాలు ఉంటాయనే ట్రంప్ని నిలువరించేందుకు నరేంద్ర మోడీ గారు పెద్ద వ్యూహాలను రచించారు. ఇప్పుడు ఫార్మాకు సంబంధించి ఎగుమతుల్ని ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం నుంచి ఫార్మా ఉత్పత్తులు కనుక వెళ్ళకపోతే అమెరికా అనారోగ్య పాలవుతుంది. ఇప్పటికే అమెరికాలో ఉండేటువంటి ప్రజలు ట్రంప్ కారణంగా, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పి ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ట్రంప్ని దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. రీకాల్ చేయాలి ట్రంప్ని, ట్రంప్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే ఈ ఇమ్మిగ్రేషన్స్ సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు కఠినతరం చేశారో అప్పుడే కొంతమంది రివోల్ట్ అయ్యారు. ఇప్పుడు ధరలు పెరిగి ధరలు తగ్గించండి అని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారతదేశంతో డేంజర్ గేమ్ ఆడుతున్నారు. కానీ భారతదేశం తల వంచటం లేదు. రష్యా, చైనా, భారతదేశం మూడు కలిసి రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకి చుక్కలు చూపించబోతున్నారనేది ట్రంప్ త్వరలోనే తెలుసుకోబోతున్నారనేది అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. సో ఆయిల్ కంపెనీలని, ఆయిల్ దిగుమతుల్ని అమెరికా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి భారీగా ఇంకా కొనుగోలు చేసేదానికి కూడా భారతదేశం సిద్ధం అవుతుంది. ఇక్కడ రిఫైన్ చేసి మళ్ళా అమెరికాకి పంపించడానికి కూడా ప్లాన్ చేస్తుంది. సో ట్రంప్ అనాలోచితమైన నిర్ణయాల కారణంగా అటు అమెరికా పౌరుల్ని, ఇటు ప్రపంచంలో అనేక దేశాలని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధం వస్తుందా అనేటువంటి ఒక సిట్యువేషన్ నెలకొంది. మరి యుద్ధం వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ట్రంప్ చెప్పిన మాటకి పాకిస్తాన్
ఒకవేళ నడుచుకుంటే రాబోయే పరిణామాలు ఏంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.